ఎందుకు ఎప్పుడు అంత డల్గా ఉంటావు? హాయ్. ఏమైంది? కాల్ చేసి పిలిచారు. చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా, కానీ చెప్తే ఎలా ఫీల్ అవుతా అని చెప్పలేదు. ఏంటి? నేను ఇష్టపడలేను కూడా. ఎందుకంటే నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ తను ఇప్పుడు ఇష్టపడట్లేదు. ఈ విషయం నీకు ఆ రోజు చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు బాధపడతావు, నీకు చెప్పలేదు. మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని కాదంటే ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు, అందుకే చెప్పలేదు. తను నిన్ను ఎందుకు వదిలేసింది? తెలియదు, చెప్పలేదు. ఇంతవరకు ఈ విషయం చెప్పలేదు. నీకు చెప్పడం కూడా కారణం ఎందుకంటే తను నన్ను కారణం లేకుండా వదిలేసింది కాబట్టి. అందుకే. బాధగా లేదా? బాధగా ఉందంటే ఏం చెప్తాం, ఉంది. ఎలా చెప్పాలి, ఒకప్పుడే ఆనందంగా ఉండేవాడిని, ఇప్పుడు అంత బాధగా ఉన్నాను. ఒకప్పుడు నేను చక్కగా ఉండేవాడిని, ఇప్పుడు అంత చిరాక్కున్నాను. రోజు మాట్లాడుకోవడాలు, ఫోన్లు, మెసేజెస్, ఉన్నట్టుండి ఏమేమి తెలియదు. కలవమంటే కలవనంటుంది, ఫోన్ చేస్తే బిజీగా ఉంటే ఫోన్ కట్ చేస్తుంది, ఆన్లైన్ ఉంటుంది కానీ మెసేజ్ చేస్తే ఎప్పుడుకో రిప్లై ఇస్తుంది. ఉన్నట్టుండి ఒకరోజు ఫోన్ చేసి ఇక మన ఇద్దరు మాట్లాడుకోదని చెప్పి ఫోన్ పెట్టిస్తుంది. అదేంటి, నేను తిరిగి ఫోన్ చేస్తే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు సిగ్గుందా, నన్ను ఇంకా విసిగించుకొని చెప్పి ఫోన్ పెట్టేసింది. మొన్నటి వరకు రోజు ఏదైనా చెప్పనే అమ్మాయి ఇప్పుడు నన్ను విసిగించుకొని చెప్తే ఏం మాట్లాడాలి? తను ఇంక ప్రేమించట్లేదా? నేను అలా ఆలోచిస్తున్నానా? తను ఇంకెవరైనా ఇష్టపడుతుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా? చెప్తే నీకు తెలుస్తుంది. సీతను ఎత్తుకెళ్ళినది రావణుడు అని తెలియకపోతే రాముడు ఎవరి మీద నుంచి సీతను తీసుకొస్తాడు? కళ్ళ ముందు తను లేకపోయినా కళ్ళకు మాత్రం తనే కనిపిస్తుంది. ఇతను నాకు మంచి జరిగి ఆ ఆనందంలో అమ్మాయికి చెప్పాలనుకున్నప్పుడు మెదడులో చిన్న ఫ్లాష్ లాగా ఇప్పుడు తనతో మాడడం కుదరదు కదా అని గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగితే, ఛీ, మనలో వదిలేసి వెళ్ళిపోయే అమ్మాయి కోసం మరడడా ఏంట్రా అని కళ్ళు తుడుచుకోవాలా, లేకపోతే బాధ మొత్తం కరిగిపోతుంది ఎడవాలో తెలియని తికమక. ఇప్పుడు తను నన్ను ఇష్టపడటం లేదని తన్ని మర్చిపోవాలా, లేదా ఇన్ని రోజులు ఇష్టపడిన అమ్మాయిని మర్చిపోడు ఏంటి అనుకోవాలా? తను ఇష్టం లేదంటున్నా తను వెంట పడలేను, అలానే ఏం ప్రయత్నం చేయకుండా కూర్చోలేను. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటట్టు అయితే నేను వేరే అమ్మాయితో మాట్లాడితే తనెందుకు ఉడుక్కోవాలి? నా కల్లో నీళ్ళు చూసి తన కల్లో నీళ్ళెందుకు రావాలి? నన్ను పెళ్ళెందుకు చేసుకోమనాలి? నాతో కలిసి ఇలా చేద్దాం అలా చేద్దాం ఎందుకు చెప్పాలి? తను నన్ను ఎందుకు ఇష్టపడాలి, నేను తననే ఎందుకు ఇష్టపడాలి? అప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు నాకెందుకు నిద్ర పట్టట్లేదు? తన ఆనందంగానే ఉందే, కానీ నేనెందుకు ఉండలేకపోతున్నాను? తను నా గురించి ఏడవట్లేదు, కానీ నేనెందుకు ఏడుస్తున్నాను? తనను వదిలేసింది కదా, కానీ నేనెందుకు వదలలేకపోతున్నాను? ఇంకా ఎన్ని రాత్రులు నిద్రపోకపోతే తను చూస్తుందో, ఇంకా ఎంత ఏడుపు ఆపుకుంటే తను వస్తుందో, ఇంకా ఎంత బాధపడి తను అర్థం చేసుకుంటుంది. మరి తనని మర్చిపోగలవా? నేను తనని కలవాలనుకోలేదు, కానీ కలిశాను. నేను తన నుంచి విడిపోవాలనుకోలేదు, విడిపోయాను. నేను తను మర్చిపోవాలనుకోలేదు, కానీ మర్చిపోవాలి. తను లేకపోతే జీవితం లేదన్ను, తను రాకపోతే నేను బతకలేను దాన్ని, కానీ అందులో తను ఉంటే బాగుంటుంది, అంతే. తన పేరు? ఆద్య. సరే, నేను వస్తాను. ఒకవేళ తను తిరిగి రాకపోతే? తన తర్వాత వచ్చే అమ్మాయి తనకంటే మంచిది అవ్వచ్చు, తనకంటే అందంగా ఉండొచ్చు, కానీ తనైతే కాదు కదా. నిన్ను కాదన్నందుకు ఎందుకు కన్నులు, నీ కోసం వేచే కన్నులు ఉంటాయి ఎప్పుడు, కలవరమే ఎందుకు కలకాదే ప్రతి అడుగు, నిన్ను పొందే ప్రేమ ఎన్నడూ నిన్ను వీడి వెళ్ళదు.
ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆద్యానే కదా? అవును. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. హాయ్. హాయ్. నన్ను ఎందుకు కలవాలన్నారు? మీకు ఈ ప్లేస్ గుర్తుండే ఉంటుంది కదా? మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. కొన్ని రోజుల నుంచి కలిసి తిరుగుతున్నాం. మొన్ననే ఒకరినొకరు ఇష్టపడుతున్నామని చెప్పుకున్నాం కూడా. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అఫ్ కోర్స్ ఇప్పుడే కాదనుకోండి, దానికి చాలా టైం ఉందనుకోండి. మీకు ఒకసారి చెప్దామని చెప్పాను. నాకెందుకు చెప్పడం? అరే మీరెందుకు ఏడుస్తున్నారు? మీరు ఇంకా తన్ని ప్రేమిస్తున్నారు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నారు? నేనేం ఏడవడం లేదు. అరే నాకు కనిపిస్తోంది, కావాలంటే చూసుకోండి. అది మనసులో ప్రేమ కాదు, కళ్ళల్లో నీళ్ళు. దాచుకోలేము. సారీ, నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది. మీరు ఇంకా తన్ని ఇష్టపడుతున్నారో లేదో అని తెలుసుకుందామని అలా మాట్లాడాను. తను చాలా మంచోడు, మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నాడు. నాకంటే తను ఇష్టం ఉందని చెప్పినా కూడా తను వద్దన్నాడు. జీవితంలో ఎంత పెద్ద తప్పైనా చేయండి, కానీ తన్ని వదలటం అంటూ ఉందే, ఆ తప్పు మాత్రం చేయకండి. ఇప్పుడు తనని కాదన్న వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు తిరిగి మీ జీవితంలోకి రాగలరు. అది మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మీ ఫ్యామిలీ అవనివ్వండి. కానీ ఇప్పుడు మీరు తన్ని కాదంటే తను ఎప్పటికీ మీ జీవితంలోకి రాలేడు. చాలామంది చేసే తప్పే మీరు చేయకండి. మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుని వేరే వాళ్ళని సంతోషపెట్టకండి. దూరమై దరికి చేరడమేగా ఏ బంధానికైనా అందం. దరికి తిరిగి రావడానికి లేదంట ఏ అడ్డం. అయినా తరిగి రాకపోతే ప్రేమే లేదని దానికి అర్థం. అవసరమా నీకు ఏమా నిన్ను కాదు అన్న ప్రేమ, నిన్ను కోరే ప్రేమ అయితే నిన్ను వదిలి వెళ్ళదమ్మా. అవసరమా నీకు ఏమా నిన్ను కాదు అన్న ప్రేమ, నిన్ను కోరే ప్రేమ అయితే నిన్ను వదిలి వెళ్ళదమ్మా. ఓ మనం ఒకసారి కలుద్దామా? చూడు, ఎన్ని రోజులు అంటే ఇష్టం లేదు, ఏదో టైంపాస్ కోసం తిరిగాను. ఇప్పుడు అంటే ఇష్టం లేదు, పోరుకుడు వదిలేసాను చెప్పు, నేనేమనుకోను. నాకు కూడా నీతో తిరగడం ఉండడం ఇష్టం కాబట్టి నేను తిరిగాను. కానీ ఇప్పుడు వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నా, అందుకే నీతో మాట్లాడలేదని చెప్పు. ఆ అబ్బాయి పేరు కూడా నేను అడగను. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మరి ఏంటి, ఎందుకు చెప్పు, కారణం చెప్పు. కారణం లేకుండా బాధపడాలంటే చాలా కష్టంగా ఉంది. నాకేమీ వద్దు, నేను నాతో మాట్లాడమని అన్ను, నన్ను ఇష్టపడమని అన్ను, నన్ను వదిలేక అన్ను. నాకేం వద్దు, కారణం చెప్పు. ఎందుకు ఇలా ఉన్నట్టుండి? నేనేమో చేశానా? లేదు, నువ్వేం చేయలేదు. మరెందుకు?
నాకేం చెప్పాలో తెలియలేదు. భయం వేసింది, కన్ఫ్యూజన్ వచ్చింది. అమ్మా నాన్న ఏమంటారు, ఒప్పుకుంటారో లేదో, ఒకవేళ ఒప్పుకున్నా హ్యాపీగా ఉండగలమా, ఏం అర్థం కాలేదు. ఆ టైంలోనే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. ముందు బాగానే ఉండేవాడు కానీ ఇప్పుడు అలా లేడు అంది. మనం కూడా అలా అవుతామని కాదు, బట్ అలా అయ్యే అవకాశం కూడా ఉంది కదా అంటున్నాను. అసలు మనం విడిపోతామన్న ఆలోచన వస్తేనే చాలా భయం వేసింది. మధ్యలో ఒకసారి నీతో మాట్లాడతామని వచ్చా, కానీ ఆ రోజు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసి పువ్విస్తే నువ్వు తీసుకున్నావు. మీరిద్దరూ తిరగడం నేను చూసా. ఎలా ఉంటుందో నాకు నిద్ర పట్టేది కాదు. అమ్మ మీద ఊరికినే కోపడేదాన్ని. ఏం చేయబుద్ధి అయ్యేది కాదు. ఏమో నువ్వు నన్ను ఊరికే లవ్ చేస్తున్నావని చెప్పావేమో అనుకున్నా. నువ్వు నన్ను మర్చిపోయావన్న ఆలోచన వస్తేనే బాధ వేసింది. ఇప్పుడు తను వచ్చి నాకు చెప్పే వరకు తెలీదు. చూడు, నువ్వు ఎప్పటికైనా నమ్ముతావో లేదో, నాకు నువ్వంటే చాలా ఇష్టం. తెలుసు, కానీ నువ్వే ఒకసారి ఆలోచించు. నేను కొన్ని రోజులు మాట్లాడకపోతేనే నువ్వు వేరే అమ్మాయితో తిరిగితే వచ్చి కొట్టేద్దాం అనుకున్నా. గొడవ చేసి అప్పుడే ఎలా మర్చిపోయావని అడుగుదాం అనుకున్నా. నవ్వుతావేంటి? ఇన్ని రోజులు నేను ఒక్కనే నీ గురించి ఏడ్చాను అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చూడు, నువ్వేదో ఆలోచిస్తే అది మాకు కూడా చెప్పు. నువ్వు ఒక్కదానివి కాదు, మన ఇద్దరం ఉన్నాం. ఇద్దరం కూర్చొని ఆలోచించాలి. అంతేకాని మెంటల్ పేషెంట్ లాగా నీకు నువ్వే ప్రాబ్లం అనేసుకొని నీకు నువ్వే ఆలోచించేసి నీకు నువ్వే ఆన్సర్ ఫిక్స్ అయిపోక. నీతో మాట్లాడడానికి వచ్చా, అమ్మాయితో ఉన్నా. వచ్చావు యోగాల తర్వాత, ఏదో తర్వాత వచ్చానని చెప్తున్నావు. నువ్వు పువ్వు తీసుకున్నావు. ఇప్పించుకుంటాం, లేకపోతే నీళ్ళకి ఫోన్ చేసి విసిగిందని తెప్పెట్టి అలా. నేను వేరే వాళ్ళ ఫీలింగ్స్ గురించి కూడా ఆలోచిస్తాను, నీళ్ళకి కాదు. పువ్వు అంట పువ్వు. మరి ఆపు, అంతే, మాట్లాడక. ఏం కష్టాలు లేక ఉండడం అనేది ఒక ఊహ. ఆ ఊహను మనం అందుకోవాలంటే ఇబ్బందుల దారిలో మనం వెళ్ళాలి. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, రాను అని అనట్లేదు. మరి మాట్లాడక విను. ప్రయాణం చేయకుండా దూరం తగ్గిపోతుంది. అలాగే కష్టాలు లేకుండా మనం హ్యాపీగా ఉండలేము. ఇక నీ ఇష్టం. నేను వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన నేనే కుక్కల్ని గడ్డల్ని పెంచుకుంటూ కూర్చొని ఏదో 4 రోజులు బాధపడి నా పని నేను చూసుకుంటా. నేను వదిలేసి వెళ్ళిపోతే కొన్ని రోజులు బాధపడి మర్చిపోతావా? మళ్ళీ మొదలు. దాని ముందు నీ మంచి మాటలు చెప్పా, దాని తర్వాత నీ మంచి మాటలు చెప్పా. ఇవన్నీ వదిలేసి దాన్ని పట్టుకుంటావేంటే? అయ్యో. అవును, పట్టుకుంటా. చెప్పు, మర్చిపోతావా? ఇంకేం చేయమంటావు? ఫోన్ చేసి విసిగించాలా? అలాగే గుర్తుపెట్టుకో, మర్చిపోకు. దీనికేం తక్కువ లేదు. నేను కూడా నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతూ ఉంటే పట్టించుకోను. అబ్బో, నీ తర్వాత వచ్చే అమ్మాయి నీకంటే అందంగా ఉండొచ్చు, నీకంటే మంచితో వచ్చు, కానీ నువ్వు కాదు కదా. నాకు కావాల్సిన అమ్మాయితో ఉండడం కాదు, నీతో ఉండడం. నాది అమ్మాయితో ఉండాలని కోరిక కాదు, నీతో ఉండాలని ప్రేమ. చిన్న డౌట్, అడుగు. తను నాకన్నా బాగుంటుందా? కలు దుబ్బాయా? చూసావా ఆ రోజు పూ ఇచ్చినప్పుడు? మళ్ళీ వదిలేకపోక. ఇక నా వాళ్ళ కాదు. లేదు, వెళ్ళను. హాయ్, చెప్పు. థ్యాంక్స్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తను లేకుండా నువ్వు ఉండలేవు, నువ్వు లేకుండా తను ఉండలేదు. దాని అర్థం నువ్వు లేకుండా నేను ఉండగలననే కదా. బేసిక్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కాన్సెప్ట్ని నమ్ముతాను. తన కోసం నువ్వు ఉన్నావంటే దాని అర్థం నా కోసం నువ్వు కాదని. మరి నువ్వు? నాకే. అబ్బాయిలంటే అమ్మాయిలు తక్కువ ఉన్నారు కాబట్టి బాధపడాలి. మిమ్మల్ని పుట్టిన వెంటనే చంపారు కదా,
బోల్డంత మంది ఉన్నారు. ఎవరో ఒకరిని వెతుక్కుంటా. నేను నంబర్ మారుస్తున్నా. ఏం చేస్తావు నంబర్ చెప్తే? రోజుకంతా ఏం చేస్తున్నాను కొంచెం చెప్తావా? నీ ఇష్టమే ప్రేమ అంటావా, నేను ఇష్టపడుట ప్రేమ కాదా? నీ ఇష్టమే ప్రేమ అంటావా, నేను ఇష్టపడుట ప్రేమ కాదా? ఓ ఈ ఫొటోస్ అన్ని నీ దగ్గరరా? నేను మొదటిసారి చూసింది ఆఫీస్లో కాదు, నాకు నువ్వు సంవత్సరం ముందే తెలుసు. నేను 2 నెలలు ఫాలో అయ్యాను. అప్పుడే ఇది జరిగింది. నువ్వు అలా లెఫ్ట్లో నుంచున్నావు, అతను ఎదురుగా నుంచున్నాడు. నీ చేతిలో రోజా పువ్వు ఉంది. నీ ముఖమంతా ఉద్వేగంగా ఉంది. తను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నువ్వు ఇస్తున్న రోజా పువ్వుని తను తీసుకుందాం వద్దని అతని చేయి పైకి లేపి అలా చూస్తున్నాడు. అదే ఫ్రేమ్ నా మెదడులో అలా నిలిచిపోయింది. ఆ తర్వాత నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి అదే ఫ్రేమ్ నాకు అలా కనిపించేది. కళ్ళ కట్టినట్టారే అలా. ఆ తర్వాత నువ్వు నడిచే ఏ వీధిలో నేను నిలబడలేదు. నువ్వు వెళ్ళే ఏ చోటు నేను తిరగలేదు. నువ్వు వెళ్ళడానికి చిన్న అవకాశం ఉన్న ఏ దారిలను కూడా నేను నడవలేదు. అతని కళ్ళను చూసే నీ కళ్ళను నేను ఎప్పుడు చూడాలనుకోలేదు. అతనితో మాట్లాడే నీ మాటలని నేను ఎప్పుడు వినాలనుకోలేదు. అతనితో ఆనందంగా ఉండే నిన్ను నేను ఎప్పుడు పొందాలనుకోలేదు. ఇదిగో ఆ తర్వాత సంవత్సరానికి ఇలా నీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం చివర ఇలా నీతో ఉంటానని తెలిస్తే ఈ సంవత్సరం వేరేలా ఉండేది. మరి ఎన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏమో, నాకు ఈ విషయం చెప్పిన తర్వాత నువ్వు నన్ను ఇష్టపడడం నాకు ఇష్టం లేదు. అందుకే తర్వాత నువ్వు నేను ఆఫీస్కే రావడం, నన్ను ఇష్టపడటం, నిన్న మనం పెళ్లి చేసుకుందని అనుకోవడం అంతా ఓ మాయలా జరిగింది. నిన్న మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఈరోజు నీకు ఈ విషయం చెప్పా. సంవత్సరం ముందు అలా నాకు దూరమైన నువ్వు సంవత్సరం తర్వాత ఇలా నా దరికి చేరావు. ఇద్దరు మనుషులు కలవాలనుకుంటే ఎలాగైనా ఎప్పుడైనా కలుస్తారు. కానీ అలా కుదరనప్పుడు తన గురించి ఏడవడం లేదా తనని ఏడిపించడాన్ని ప్రేమ అనరు, మూర్ఖత్వం అంటారు.